అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఒక మనిషి కన్నీళ్లను సేకరించడానికి ప్రత్యేకంగా కేటాయించిన ఒక దేవదూత ఉన్నాడని పురాతన సాంప్రదాయాలు తెలుపుతున్నాయి. పురాతన గ్రంథాల ప్రకారం ఆయన పేరు రెమియల్. మన మధ్య తిరుగుతూ మన బంధాలన్నిటినీ మౌనంగా పోగు చేయడం, నిశ్శబ్దంగా ప్రతి నిర్దోషమైన కన్నీటి చుక్క కోసం వేచి ఉండడమే ఆయన పని. ఒక్క కన్నీటి చుక్క కూడా మర్చిపోకుండా ఆయన చూసుకుంటాడు. రెమియల్ వాటిని పరలోకానికి తీసుకువెళ్తాడు. అక్కడ ప్రతి కన్నీటి చుక్క మెరిసే ముత్యంగా మారుతుంది. అది దేవుని సింహాసనం ముందు ఎప్పటికీ ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ ముత్యాలు కేవలం అలంకరణలు మాత్రమే కాదు, అవి సాక్ష్యాలు. ప్రతి ముత్యం నొప్పి, అన్యాయం మరియు త్యాగం యొక్క కథను కలిగి ఉంటుంది. దేవుడు ఎప్పుడైనా తీర్పు చెప్పే ముందుగా ఈ ముత్యాల వైపు చూస్తాడు. ప్రతి కన్నీటి వెనుక ఉన్న ఆత్మను పరిశీలిస్తాడు. మీరు చీకటిలో నిశ్శబ్దంగా ఏడ్చినప్పుడు రెమియల్ ఇలా గుసగుసలాడతాడు. ఈ ఆత్మ ఎప్పటికీ గుర్తుంచుకొనదగినది. కాబట్టి మీ బాధను ఎవరూ అర్థం చేసుకోలేదని మీరు భావించినప్పుడు గుర్తుంచుకోండి, పరలోకంలో మీ కన్నీళ్లు ఎప్పుడూ వృధా పోవు. అవి నిత్యమైన కాంతిగా మారి మీ స్థిరమైన బలానికి మరియు తిరుగులేని విశ్వాసానికి సాక్ష్యంగా నిలుస్తాయి. మీరు చిందించిన ప్రతి కన్నీటి చుక్క ఇప్పటికే ముత్యంగా మారి దేవుని సింహాసనం ముందు నిశ్శబ్దంగా ఉంచబడింది అని మీరు నమ్మితే, దేవా నా కన్నీళ్లకు సాక్ష్యం ఇవ్వు అని కామెంట్ చేయండి. అలాగే ప్రార్థన చేయండి. ఈ వీడియో షేర్ చేయండి. తద్వారా ఎక్కువ మందికి తెలుస్తుంది వారి కన్నీళ్లను దేవుడు ఎప్పుడూ మర్చిపోడు అని. ఆమేన్.